నాని నిర్మాతగా నిర్మించిన చిత్రం కోర్టు. ఈ సినిమా ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు నానిని మెచ్చుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే హర్ష్ రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కోర్టు చిన్న చిత్రంగా విడుదలై ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా బాగుందంటూ సినీ ప్రముఖులు, ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు వీక్షించారు. సినిమా చక్కగా ఉందని ఆయన తెలిపారు. స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉందని తెలిపారు. ఈ మేరకు టీంను మెచ్చుకుంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. నిన్న కోర్టు సినిమా చూశాను. అద్భుతమైన స్క్రీన్ ప్లేతో చూడచక్కగా ఈ చిత్రాన్ని రూపొందించారు. దర్శకుడు రామ్ జగదీష్ సరైన కథతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇలాంటి చిత్రాన్ని నిర్మించి ప్రేక్షకులకు అందించిన నాని, ప్రశాంతిని మెచ్చుకుని తీరాలి. సినిమాలోని ప్రతి ఒక్కరూ చక్కగా నటించారు. ముఖ్యంగా శివాజీ నటన ఉత్తమంగా ఉంది అని అన్నారు. ఇదే చిత్రంపై రవితేజ కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ కోర్టు రూమ్ డ్రామాను చక్కగా తీర్చిదిద్దారు. అన్ని విషయాల్లో టీం పనితీరు బాగుంది. రామ్ జగదీష్ ఈ కథను రాసిన విధానం, స్క్రీన్ మీదకు తీసుకువచ్చిన తీరు బాగుంది. నటీనటులందరూ మంచిగా నటించారు. ఇలాంటి కథకు నిర్మాతగా వ్యవహరించిన నానికి నా అభినందనలు అని తెలిపారు. 2013 నేపథ్యంలో సాగే కథ ఇది. ఇంటర్ ఫెయిల్ అయిన ఓ కుర్రాడు పెద్దింటి అమ్మాయిని ప్రేమ తర్వాత జరిగే పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా సిద్ధమైంది. జాబిలి బంధువు మంగపతి పాత్రలో శివాజీ నటన అంతటా ప్రశంసలు దక్కించుకుంటోంది. నిన్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాపై ఉన్న నమ్మకంతో గురువారం కొన్ని థియేటర్లలో ప్రీమియర్స్ ప్రదర్శించిన విషయం తెలిసిందే. ప్రీమియర్స్ తొలి రోజు వచ్చిన కలెక్షన్స్ను టీం తాజాగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 8.10 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందని తెలిపారు. తమ చిత్రాన్ని ఆదరిస్తోన్న ప్రేక్షకులకు టీం ధన్యవాదాలు తెలియజేసింది.